కీసర రాంపల్లి ఆర్కే కాలనీ నివాసితులైన సాయి కుమార్ రోడ్డు ప్రమాదానికి గురై తన 2 కాళ్లను ఒక చేయిని పోగొట్టుకున్నారు. కట్టుకున్న భార్య కూడా సేవ చేయలేక వదిలేసి వెళ్ళిపోయింది. 80 సంవత్సరాల తన తండ్రి తన బిడ్డ సాయి కుమార్ను సాదుతున్నారు. దీనాతి దీనమైన స్థితిలో రోజులు గడుపుతున్న సాయి కుమార్ పరిస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బద్రుద్దీన్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిస్థితి చూసి 6 నెలలకు సరిపడా రేషన్ సరుకులు, మందులు మరియు డైపర్లు అందజేశారు. కుల మతాలకు అతీతంగా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించే దిశగా భరోసా కల్పించారు. ఎవరు గుద్దిరు? ఖాళీగా బ్రేక్ అయిపోయింది. ఇక కూడా ఇదంతా కేసు ఫైల్ చేసిరా? సరే టైం మేము తెలుసు, టైం చెప్పు. ఆ ఫోన్లో వద్దులే, సార్ వీడియో చేస్తాను. రంజాన్ ఉన్నాడు కదా, పొద్దున ఉంటే రెస్ట్ తీసుకుంటాడు. సార్ని అసలు మామూలుగా 500 అట్లా అనుకున్నాను. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ తినమంటున్నా, ఇది అతుకుంటలేదు. అసలు ఇది ఒక్కటి రైట్ అతుకుంది. వాళ్ళు ఏమో పాయ గీయదు అమ్మంటున్నారు. మనకి అంటే బియ్యమే లేవు, ఇక ఏం తాగుతా పాయ. మాజీ హోమ్ మినిస్టర్ 500 అడుగుదాం అనుకున్నాం. మామూలుగా ఏమన్నా హెల్ప్ చేస్తారేమో. ఇట్లా డాడీ కూడా మన హాస్పిటల్లో పడ్డారన్నా, షుగర్ తక్కువ బిల్లులు ఇక్కడనే సైడ్ హాస్పిటల్ 25,000 అది మార్చి 50కి డాడీకి. నా వల్లనే షుగర్ మొత్తం డైన్ అయిపోయి పడిపోయి రాత్రి 12 గంటలకు అంబులెన్స్. అన్న ఎవరేం చేస్తారు? నా చుట్టాలు సొంత అన్నలే ఇది చేస్తారు. మా అన్న మా చిన్న ఉంటేనే నా పైసలు 30,000 ఇచ్చి హాస్పిటల్లో అదే బయట వాళ్ళే హెల్ప్ చేస్తారు. నా సొంత ఎవరు చేయడం. మేము రంజాన్ హెల్ప్ చేయాలని సార్ చెప్పిండు. నాకు తెలుసా, హిందూ ముస్లిం చూడము. అయ్యో అన్న, మా సార్ వాళ్ళు చెప్తున్నా జాయిపట్ని అని. ఆయన కూడా అన్నట్టు చెప్తున్నా లాస్ట్ మంత్ బియ్యం కొన్ని పంపించిండు. మా సార్ చాలా మంచి టోలీ చెప్పులు ఉంటాడు నూరుపట్ని. ఆయన ఇంకా చాలా మంచిగా ఉండే. బాంబే అందరూ నాకు 60 ఉన్నాయి ఆయనకి. కానీ వీడియో పంపుదామా సార్? సార్ మెమేదాలి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ మీ. సార్ కూడా చెప్పిన సార్, మీలాంటి 100 మంది ఉండాలని చెప్పిన. అంటే హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చాలా మంచిదని చెప్పిన. సార్ కూడా డైరెక్ట్గా చెప్పిన, మీలాంటి వాళ్ళకి 100 మంది ఉంటే చాలు సార్, అలాంటి వాళ్ళు జర బతుకుతారని చెప్పిన ఆల్రెడీ సార్కి. డైపర్ అందుకే డైపర్ ఏం లేదు. వచ్చి డాడీ క్లీన్ చేస్తాడు అంతా. డైపర్ కవర్లు వేసేస్తే డాడీ పడేస్తాడు అంతే. వాడుకుంటూ పోతే ఇది ట్రై చేస్తున్నాను, అయితే అసలు మంచిగా 25,000 జీతం ఉండే. ఎంత చేస్తుంది? ఫ్లిప్కార్ట్లో టీఎల్ ఉండే. ఏం లేదు, 0 అంతా. ఏం పేరు ఇది? సాయి కుమార్. చదువు ఎంతవరకు చదువుకున్నా? డిగ్రీ అయిపోయిందా? మళ్ళీ నీకు ఎవరు లేరా? వైఫా వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ అయితేనా? దానికన్నా ముందే వెళ్ళింది. కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మొత్తం నేను ముస్లిమ్స్ వాళ్ళ కంపెనీలోనే వేసిన. బాంబే ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ ఐడియా సరే, ముస్లిం అయినా హిందూ వెళ్ళింది. కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మొత్తం నేను ముస్లిమ్స్ వాళ్ళ కంపెనీలోనే వేసిన. బాంబే ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ ఐడియా సరే, ముస్లిం అయినా హిందూ. మా సార్ చాలా మంచిగా అన్న, నూరుపట్ని గుజరాత్. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ నెంబర్ ఎట్లా దొరికింది? మామూలుగా తెలుసా నా, మా సార్ హెల్ప్ చేస్తాడని తెలుసు, చేస్తాడని తెలిసి చాలా మంది చెప్పారు. ఫోన్ చేసిన నెట్లో చూసి సార్కి చెప్పిన, ఫొటోస్ పంపిస్తా అని చెప్పిన. వద్దన్నాడు. వద్దు సాయి, నేను నమ్ముతున్నా. నన్ను బద్రుద్దీన్ పంపుతున్నాను చెప్పిండు. సార్కి ఫోన్ చేస్తా.
అయ్యో ఇక్కడ ఈడ రాడేసారు, ఇక్కడ రాడేసారు. ఇది చెయ్యి బ్రేక్ అయింది, ఇది మొత్తం బక్క అయిపోయింది మొత్తం. ఇది నోట్లో ఫ్లైట్స్ వేసారు. డాడీ ఎన్ని సంవత్సరాలా? మరి మమ్మీ లేదా? లేదు మామూలుగా చనిపోయింది. చనిపోయిందా? క్యాన్సర్ వచ్చి చనిపోయింది. పిల్లలు ఉండేనా ఏమన్నా నీకు? బాగున్నారు. బాబు బిడ్డ వెళ్ళిపోయినా? వెళ్ళిపోయినా 10 years 12 years అది. మళ్ళీ ఇప్పటిదాకా బాగా రాలే ఏడన్నా ఒక ఈ బాబా 10 minutes వచ్చి వెళ్ళిపోయింది అంతే. మస్తు నేనంటే ప్రాణం, నాదంటే ప్రాణం. ఏం చేస్తావు లేడుగా. ఏడవద్దు ఇంత బాగున్నాను నేను, ఇట్లా ఉండే అట్లా అయిపోయింది. ఎవరో మానవత్వం వస్తుంటుంది, ఎందుకు భయపడ? బాగున్నావు, స్మార్ట్ ఉన్నావు కదా. రోడ్ దాటుకున్నాక ఎవరు గుద్దిరు? బాబు అయ్యో నా కాలు తిరిగింది, చెయ్యి తిరిగింది. అవును. ఇంకా